నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడిపత్రి బహిరంగ సభలో చంద్రబాబును ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సీఎం జగన్, చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టినట్లేనని గుర్తుంచుకోవాలని ప్రజలకు సూచన. వాంబే కాలనీలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన వెల్లంపల్లి కుటుంబ సభ్యులు, వెల్లంపల్లి ద్వారానే సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని వెల్లడి. నగరాల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆసిఫ్, నగరాల సామాజిక వర్గానికి సీఎం జగన్ పెద్దపీట వేశారని వెల్లడి. ఎంపీ కేశినేని నానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న, కేశినేని నానిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబుని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టినట్లేనని జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రముఖిని నిద్రలేపినట్టేనని సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. కాగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రి సభలో మాట్లాడారు. మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను, నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, ఆ ధైర్యం నీకుందా అని అడుగుతా ఉన్నాను. నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు? నేను పెట్టిన అంటే మీ జగన్ పెట్టిన ఈ వాలంటీర్లు, ఈ సచివాలయాల వ్యవస్థను కొనసాగిస్తాను అని అంటావే తప్ప, వాలంటీర్లకు నువ్వు జీతం పెంచుతాను అని అంటావే తప్ప నీ హయాంలో నువ్వు పెట్టుకున్న నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉంది చంద్రబాబు అని అడుగుతా. 60వ డివిజన్ వాంబే కాలనీ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం కోలాహలంగా నిర్వహించారు. 60వ డివిజన్ వాంబే కాలనీలో సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వెల్లంపల్లి కుమార్తె అస్మిత, అల్లుడు మంచుకొండ చక్రవర్తి, ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, డివిజన్ ఇన్ఛార్జి బేవర నారాయణ తదితరులు వాంబే కాలనీలో అన్ని బ్లాకుల్లో తిరిగి ప్రతి గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలన్నారు. ప్రజలు కూడా మళ్లీ జగనన్నకి ఓట్లు వేస్తామని తెలుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ కాజా, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీం, 60వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా బ్రహ్మరథలు పడుతున్నారు. మరి ఇక్కడ ఎందుకు అలా పడుతున్నారంటే ప్రతి ఒక్క గడపకు కానివ్వండి, అర్హత ఉన్న ప్రతి ఒక్క గడపకు కానివ్వండి ఈరోజు సంక్షేమం అందుతుంది. ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అలాగే వాటర్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అన్నీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్ను కానివ్వండి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ గ్రౌండ్కి సపరేట్ జిమ్ అని అవన్నీ ఇక్కడ గ్రౌండ్ అభివృద్ధికి కానివ్వండి వారు నిధులు కూడా కేటాయించడం జరిగింది. మరి ఈరోజు ర్యాలీ ఇంత బ్రహ్మాండంగా జరిగింది. మన ప్రత్యర్థులు చూస్తే ఎలాగోలాగా ఇక్కడ వెల్లంపల్లి గారిని తిరగనీయకూడదు, ఎలాగోలాగా మమ్మల్ని ఎవరిని కూడా తిరగకూడదు అని చెప్పి ఏదో గొప్ప ప్రణాళిక వేసామని చెప్పి వారు అనుకుంటున్నారు. మేము వెళ్ళే దారిలో 4 సందులు మాకు పర్మిషన్ దొరికితే కావాలని 2 సందులు వారు కావాలని పెట్టుకున్నారు. అలా అయితే మేము అక్కడికి వెళ్లకుండా ప్రజల్ని మా దగ్గర దూరం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఒకటి మాత్రం ఇక్కడ స్పష్టం, మేము వెళ్ళలేకపోయినా ప్రజలు వచ్చి మాకు స్వాగతం తెలిపారుగా, మరి అక్కడ వాళ్ళు విఫలమైనట్టేగా. మీరు ఎన్ని దిగజారుడు రాజకీయాలు చేసినా కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీ తోటి, జగన్ గారితోటే ఉన్నారు. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి విజయాన్ని మీరు ఏ విధంగా కూడా అడ్డుకునే పరిస్థితి లేదు. మీరు ఏం చేసినా కూడా భారీ మెజారిటీతో వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా చెప్తున్నారు, అయ్యా మా 18 ఏళ్ళు వాంబే కాలనీ ఇచ్చి మాకు ఇల్లు ఇంతవరకు రిజిస్ట్రేషన్ జరగల. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇక్కడ మాకు ఇల్లు రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. మేము ప్రతి ఒక్కరం కూడా ఫ్యాన్ గుర్తుగా ఓటేసి గెలుపుతామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు, నాకు పార్టీలతో సంబంధం లేదు, అందరినీ కూడా సమపాలంగా న్యాయం చేస్తామని. దానికి ఎగ్జాంపుల్ చిన్న సులభ మెజార్టీ వాంబే కాలనీ 60 డివిజన్లో మేము ఓడిపోయినా కూడా వాంబే కాలనీలో రోడ్లు కానివ్వండి,
హాస్పిటల్లో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్. వైసీపీ ప్రభుత్వానికి ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వానికి ఎగ్జాంపుల్ చెబుతాను. ఎందుకంటే నేను స్థానికంగా వాంబాయి కాలనీ గత 17 ఏళ్ల నుంచి 2 సార్లు పోటీ చేస్తున్నాను. ప్రజల మద్దతుతో ఈ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలో 9వ డివిజన్ ప్రాంతంలో పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు వెళ్లిన అవినాష్ ప్రభుత్వం చేసిన మంచిని చూసి ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా సక్రమంగా అమలవుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్, కార్పొరేటర్ అందరూ ఆ పార్టీ వారు ఉండి కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కానీ నేడు మాకు ఏ పదవులు లేకపోయినా చిత్తశుద్ధితో అభివృద్ధి చేసి చూపించామని తెలిపారు. ఈరోజు ఏదైతే ఈ 5 సంవత్సరాలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో రాబోయే 5 సంవత్సరాలుగా చేసుకుంటాం. అదేవిధంగా 3,000 ఉన్న పెన్షన్ని 3,500 రూపాయలు చేస్తాను అని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఇంకో పక్క తెలుగుదేశం చేద్దాం. ఇదే తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి రాష్ట్రం ఎట్టి వెళ్ళిపోతుంది, బీహార్ అయిపోతుంది, అదేవిధంగా నేపాల్ అయిపోతుంది, జింబాబ్వే అయిపోతుంది అని చెప్పని, శ్రీలంక అయిపోతుందని చెప్పని అన్నారు. ఎవరు చెప్పింది? చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఉన్న గద్దె రామ్మోహన్ ఇదే ప్రచారం చేశారు. శ్రీలంక అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరెందుకు అబద్ధాలు చెప్పుతున్నారు? మళ్ళీ మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యే సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చెప్తున్నారు? దానికి ఏం సమాధానం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఒక్కసారి అంటే కింద గద్దె రామ్మోహన్ గారు 100 సార్లు అంటారు శ్రీలంక 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 అని చెప్పని. ఆయన ఒకసారి లెఫ్ట్కి తల తిప్పితే ఇక్కడ మా రామ్మోహన్ గారు 100 సార్లు తిప్పుతారు లెఫ్ట్కి తల, ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పని. అంటే చెప్పే మాటలు, మాట్లాడే విధానంలో అన్ని గారి పచ్చి అబద్ధాలు. ఈరోజు అవినాష్ గారు ఇన్ఛార్జిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. మాట్లాడితే గద్దె రామ్మోహన్ గారు, వాళ్ళ వైఫ్ అనురాధ గారు డివిజన్కి వెళ్ళి మేము ఈ పని చేసాం, మాకు ఓటేమని అడగట్లా. ఏం అడుగుతున్నారంటే ఎక్కడో షిప్లో మాదక ద్రవ్యాలు దొరికినాయి, మద్యం కుంభకోణం అసలు మద్యమే తీసేసిన ఎన్టీ రామారావు గారిని మద్యం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. అట్లాగే ఇసుక కుంభకోణం అంటున్నారు. ఎంఆర్ఓ గారిని చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలో ఇసుక కుంభకోణం చేస్తుంటే ఆవిడ కొట్టించింది ఆయనే, మళ్ళీ సారీ చెప్పించింది ఎదురు ఆయనకి. ఏమని చెప్తారంటే మద్యాన్ని ఆంధ్రప్రదేశ్కి, మారక ద్రవ్యాలకి ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేసిందే చంద్రబాబు నాయుడు. ఎలా అంటే అయ్యన్న పాత్రని సెంటర్ పాయింట్గా పెట్టుకుని మాడుగుల ఏరియాలో. నగరాల సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. శ్రీశైలం నగరాల వసతి సత్రం ఫౌండర్, ప్రధాన కార్యదర్శి కొరవంజి జగన్ ఆధ్వర్యంలో విజయవాడ పాతబస్తీ కొరగంజి ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్సీపీ నగర కులస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన నాయకత్వంలో నగరాల సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని అన్నారు. విజయవాడ నగర మేయర్ పదవి, దుర్గగుడి చైర్మన్ ఇలా అనేక పదవులను నగరాల సామాజిక వర్గానికి కేటాయించారన్నారు. ఈ ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గానికి మంచి చేసిన వైసీపీ పార్టీకి మద్దతు పలికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీరందరూ గమనిస్తూనే ఉన్నారు, విజయవాడలో ప్రథమ పౌరురాలుగా మన సోదరి అయిన రాయన భాగ్యలక్ష్మి గారికి నగర మేయర్ ఇవ్వడం, అలాగే శ్రీశైలంలో ఒక స్థలాన్ని కేటాయించడం, అలాగే దానికి మా అన్నగారైన కొరగంజి జగన్ గారు దానికి అన్ని విధాలుగా దానికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నారు. మరి అలాగే మరుపిళ్ళ చిట్టి గారి ఆఫీస్కి కొన్ని కోర్టు వివాదాస్పదంగా ఉన్న దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడి ఆ స్టేని కూడా ఆపించి, లేదు ఎప్పటి నుంచో చిట్టి గారి ఆఫీస్ ఇది ఎప్పటి నుంచో ఇక్కడంతా అందరూ కులమతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది, అందరూ ఒక అన్నదమ్ములాగా ఉండే నియోజకవర్గం ఇది, ఆ ఆఫీసు అందరికీ అలా ఉండాల్సిందే అని చెప్పి దాన్ని కూడా ఆపడం. అలాగే చిట్టిగారి ఎవరు ఎంతమంది నాయకులు వచ్చినా సరే ఎవరు కూడా చిట్టిగారి విగ్రహాన్ని ఎక్కడ ఏమీ పెట్టలేదు. మరి ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడిగా, ఒక ఎమ్మెల్యేగా, అలాగే ఒక ధర్మదాతగా ఆయన దేవస్థానం ఫౌండర్ అండ్ ప్రధాన కార్యదర్శి శ్రీ జగన్ గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మనందరికీ మంచి మిత్రులు, సోదరులు ఆసిఫ్ గారి విజయాన్ని కాంక్షిస్తూ, అలాగే పెద్దలు, మచ్చలేని మంచి నాయకులు
గౌరవనీయులు 2 దఫాలు పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికైనటువంటి పెద్దలు కేశినేని నాని గారి విజయాన్ని కాంక్షిస్తూ, అలాగే మా నగరాల కులస్తులు మరి విజయవాడ నగరం మొత్తం విస్తరించు, రాష్ట్రం మొత్తం ఉన్నారు, నగరం ఉన్నారు. అలాగే గవర్నర్పేటలో పశ్చిమ నియోజకవర్గం కాకుండా తూర్పు నియోజకవర్గంలోనూ సెంట్రల్ నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అక్కడ మనందరి మిత్రులు పెద్దలు మన నెహ్రూ గారి తనయుడు అవినాష్ గారు, అలాగే సెంట్రల్ నియోజకవర్గానికి వస్తే మనందరికీ సోదరులు, మీకు అందరికీ చిరపరిచితులు, మంచి మిత్రులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్న విషయం మీకు తెలుసు. నగరాల కులస్తులు అన్ని ఏరియాల్లో కూడా విస్తరించు ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని జగన్ గారు ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు చెప్తూ, చాలా మంచి కార్యక్రమం. నేను మన పెద్ద అందరూ అండగా నిలబడి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని సుజనా చౌదరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నివాసంలో ముఠా కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికులు, వస్త్రలత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ప్రచారంలో భాగంగా ఐరన్ యార్డు, వస్త్రలత, కృష్ణవేణి మార్కెట్ ప్రాంతాలను సందర్శించి కార్మికుల కష్టాలను తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని గుర్తు చేశారు. సంక్షేమ నియోజకవర్గ అభివృద్ధి, ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి పశ్చిమ నియోజకవర్గానికి ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించేలా చర్యలు తీసుకుంటామని కార్మికులకు హామీ ఇచ్చారు. వెళ్ళేటప్పటికి 5 ఏళ్ళు అయిపోద్ది. మనకి రెడీగా వచ్చా. నాకు ఓటు వేయటమే కాకుండా ఓటు వేసినాక ఎన్ని విధాలా మీరు ఉపయోగించుకోగలరో, మళ్ళీ ఇదే ఎక్కడైనా కానీ మీకు చిన్న చిన్న బ్రేకులు పడితే జలీల్ ఖాన్ గారి నెత్తి మీద కూర్చొని ఉన్నా సరే మీరు పని చేయించుకోండి నా దగ్గరికి వచ్చి. అదొకటి. ఇప్పుడు మన ముఠా కార్మికులందరూ జనరల్గా చూస్తే వాళ్ళు శక్తికి మించిన బరువులు మోస్తుంటారు. అనేక సందర్భాల్లో చూస్తాం. దాంతో కొంచెం ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళకి బీమా ఎలా ఇవ్వాలి అనే దాని మీద నేను డెఫినెట్గా రాసి పెట్టుకున్నాను. అదొకటి వర్కౌట్ చేద్దాం. బీమా అంటే మీకు రక్షణ, ఇన్సూరెన్స్ లాగా. ఇన్సూరెన్సే బీమా. ఓకే. తర్వాత ముఠా కార్మికులు ఒకవేళ కనుక ఆ పని చేస్తున్నప్పుడు ఏదైనా కనుక యాక్సిడెంట్ అది అయితే దానికి ఒక సంక్షేమ బోర్డు పెడదాం ముఠా కార్మికులందరికీ. ఎందుకంటే దాంట్లో రోజుకి రూపాయి ఇచ్చారనుకోండి, మీరు మిగిలింది ఈక్వలెంట్గా గవర్నమెంట్ తెచ్చే స్కీములు ఉన్నాయి కొన్ని, తెప్పించి వాళ్ళ దిశ మార్చే విధంగా ఉండాలి. దానికి మీకు మంచిగా ప్రతి డివిజన్లో ఆఫీసులు పెడతాం. మీరు వచ్చి సమస్యను చెప్పుకుంటే సరిపోద్ది. అట్లాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాయి. అన్ని కులాలకి, అన్ని మతాలకి వర్తిస్తుంది. అదేమీ కులం ప్రకారం లేదు. కాబట్టి అన్ని కుల మతాలకి కూడా ఈ బయటికి ఆయన పిలవగానే నేను బయటకు వచ్చి కష్టపడి ఆయన్ని గెలిపిస్తానికి ప్రయత్నాలు చేస్తున్నా. ఇక్కడ మా పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం ఎవడు, హిందూ ఎవడు, క్రిస్టియన్ ఎవరు అనేది తెలియని పరిస్థితి. ఎందుకంటే అంత అన్నదమ్ములుగా కలిసి ఉంటాం. వ్యాపారాల్లో కానీ, స్నేహాల్లో కానీ, కార్యక్రమాల్లో కానీ మేము అందరూ కూడా కలిసిమెలిసి ఉంటాం. కొంతమంది దుష్ప్రచారం కూడా చేస్తున్నారు బీజేపీ పార్టీ అని. బీజేపీ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, వైసీపీ ఉన్నా, ఏదే ఉన్నా మాకు కావాల్సింది పార్టీలు కాదు. మా నియోజకవర్గం బాగుపడాలి, మా జిల్లా బాగుపడాలి. ఆ శక్తి సుజనా చౌదరి గారి ద్వారా ఉంది. కాబట్టి పార్టీలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా మేము ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. రెండో విషయం వచ్చేటప్పుడు నా నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ కేశినేని నాని పెద్ద చీటర్ 420 అని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్దా వెంకన్న పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నానిపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ ప్రజారాజ్యం టీడీపీలను మోసం చేసిన నాని వైసీపీలో చేరి భజనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గం చేస్తామని సుజనా చెబుతూ ఉంటే అర్థం చేసుకోకుండా ఈ సిగ్గులేని నాని నోటికొచ్చినట్లు వాగుతున్నారని దుయ్యబట్టారు. సుజనా చౌదరి వెనుక క్యారేజ్లు పట్టుకుని తిరిగి లబ్ధి పొందేవాడని, ఎవరి ద్వారా లబ్ధి సహాయం పొందుతాడో వారినే తిట్టడం నైజమని, నానికి వాళ్ల అమ్మతో సహా కుటుంబ సభ్యుల మద్దతు ఇవ్వటం లేదని, తమ్ముడు నీకు పోటీగా నిలబడితే చెల్లి కూడా నీ ఛాయలకు రాలేదని వివరించారు.
కుటుంబ సభ్యుల్నే మోసం చేసిన వ్యక్తి కేసినేని నాని. చిన్ని ఎవరో సొంత తమ్ముడే. నువ్వు చేసే మాటలకి, నువ్వు చేసిన తప్పుడు విధానాలకి, నువ్వు చంద్రబాబు గారి మీద మాట్లాడే తప్పుడు మాటలకి అతనికి విరక్తి కలిగి తెలుగుదేశం పార్టీలో చేరి ఇవాళ నీ మీద పోటీ చేస్తున్నాడు. అసలు నువ్వు ప్రజల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? సొంత తమ్ముడు, సొంత చెల్లి, సొంత తల్లి నీ వైపు లేరే. ప్రజలు నీ వైపు ఎలా ఉంటారనుకుంటున్నావు? నీ మాటలు ఎలా నమ్ముతారనుకుంటున్నావు? నువ్వు చెప్పే తప్పుడు మాటలు. ఇంకో సంగతి చెప్తున్నా, వీడు ఎవరు సొమ్ము తింటే, ఎవరి దగ్గర అన్నం తింటే వాడికే కన్నం వేస్తాడు. చంద్రబాబు గారు 2 సార్లు ఎంపీ సీట్ ఇస్తే చంద్రబాబు గారిని తిడతాడు. వాళ్ళ తమ్ముడు దేంట్లో అన్న సహాయం చేశాడు. 2 ఎలక్షన్లకి చిన్ని గారు వచ్చి సహాయం చేస్తే చిన్నిని తిడతాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మేము దగ్గర నుంచి చూసిన విషయం, 2012 నుంచి కూడా మొన్నటి వరకు సుజనా చౌదరి గారు చాలా ఉపయోగపడ్డాడు ఆర్థికంగా. మాకు తెలుసు, మాకేం సుజనా చౌదరి గారు చెప్పలే. ఆర్థికంగా ఉపయోగపడ్డాడు. సుజనా చౌదరి గారు విజయవాడ వస్తే బీజేపీ పార్టీలో ఉన్న క్యారేజీలు పట్టుకొని తిరిగేవాడు వెనక. ఎవరో ఈ కేసినేని నాని. క్యారేజీలు పట్టుకొని సుజనా చౌదరి గారికి వెనకాతలు తిరిగిన వ్యక్తి ఇవాళ వెంటనే మళ్ళీ సుజనా చౌదరి గారిని తిడుతున్నాడు. అంటే ఏంటంటే ప్యాకేజీ, ఇతనికి ప్యాకేజీ ఇస్తే అన్ని వర్గాలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడనున్నారని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రఘు స్పష్టం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంక్షేమం పేరుతో ప్రజలకు 10% నుంచి 90% దోచుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రాజధానిని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆర్వోలు పక్షపాతిగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అందులో భాగంగా ఎల్లమంచిలి మరియు మచిలీపట్నం మరియు పేటాపురంలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ స్థానాల్లో మేము ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టాము. వీళ్ళు ఒక ఫేక్ వేరే ఒక నామినేషన్ వేయించి నవరంగ్ కార్పొరేషన్ అభ్యర్థులను పెట్టడం జరిగింది. దీని మీద మేము ఆర్ఓకి, మరి కలెక్టర్ గారికి, మరియు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి, మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా నగిరి అసెంబ్లీలో ఆర్ఓ కె వెంకటన్ అన్న వ్యక్తి చాలా దుర్మార్గంగా 2 పార్టీలకు సంబంధించి మాత్రం నామినేషన్ తీసుకొని మిగతా ఏ పార్టీ వాళ్ళని కానీ ఏ వ్యక్తులను కానీ నామినేషన్ ఇవ్వకుండా చేశాడు. అతని మీద చర్య తీసుకోమని చెప్పి మేము ఈఓ గారికి, కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కె వెంకటరెడ్డి గారు, మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్లో పోటీ చేయాలి, గెలవాలన్నది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. ఈ హక్కుని మీరు భంగం చేయొద్దు. మీరు ఖచ్చితంగా దీనికి బాధ్యులు అవుతారు, గుర్తుపెట్టుకోండి. రేపైతే వాళ్ళని నామినేషన్ యాక్సెప్ట్ చేయండి. ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నామినేషన్ స్వీకరించడం జరిగింది కె వెంకటరెడ్డి అని అతను ఆర్ఓ. ఇతని మీద కూడా చర్యలు తీసుకోవాలి. మిత్రులారా, ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకి ఒక అవకాశం వచ్చింది, ఒక ప్రత్యామ్నాయంగా ఒక అవకాశం వచ్చింది, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడమని. ఈ రాష్ట్రంలో 6,000 కులాలు ఉంటే కేవలం 2 కులాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వాళ్ళు మాత్రమే సర్వ హక్కులు, సర్వ సుఖాలు అనిపిస్తారు. మహిళలకు ఉచిత బస్సు పథకంపై రాష్ట్రంలో పార్టీలు పునరాలోచన చేయాలని ఐఎఫ్టీయూ నేతలు ప్రసాద్ పొలారి వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలలో ఈ పథకం అమలు చేయడం వల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన నేతలు ఎన్నికల కోడ్ పేరుతో మేడే వేడుకలను అడ్డుకోవటం సరికాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమానికి ఈసీ అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రేపు మేడే జరగబోతూ ఉంది, 138వ మేడే. ఈ సందర్భంగా విజయవాడలో ఎన్నికల సందర్భంగా ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంది. మా జెండా దెమ్మలో రంగులు వేసేశారు, మా సింబల్స్ మూసేశారు. ఏదేమైనా ఇవాళ జరిగేది అంతర్జాతీయ వేడుక తప్పనించి, ఇది కార్మిక దినోత్సవం తప్పనించి, ఇది లోకల్ ఎన్నికలకు సంబంధించి కాదు. అందుకనే రేపు మేడే రోజున ఆంక్షలను సడలించాలని మేము కోరుతా ఉన్నాం. మేడే ఆవిష్కరణలకు, జెండా ఆవిష్కరణకి అవకాశం రకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేడే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సమస్యలు ఎదుర్కొంటున్న కార్మిక వర్గం ఉంది. మన దేశంలో ప్రధానంగా కార్మిక వర్గాన్ని మతం పేరుతో, కులం పేరుతో పాలక వర్గాలు విభజించి, ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం విభజించి ఇవాళ కార్మిక వర్గాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ మతత్వానికి వ్యతిరేకంగా
హిందుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం సమైక్యం ముందుకు కదలాలని పిలిపిస్తూ ఈ మేడేని నిర్వహించాల రకంగా ఇటు జాతీయాన్ని పిలిపించింది. దాంట్లో భాగంగా రేపు 138 మేడేని విజయవాడలో ఘనంగా నిర్వహించడం కోసం మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. పి ప్రసాద్, IFTU ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం మీద, రైతాంగం మీద, ఉద్యోగ వర్గాల మీద, అన్ని వర్గాల ప్రజల మీద దాడి చేస్తుంది. కేవలం అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల కోసమే ఈ ప్రభుత్వం అంకితమై పనిచేస్తుంది. రాష్ట్రాల హక్కుల మీద దాడి చేస్తుంది, సమాఖ్యవాదం మీద దాడి చేస్తుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడి చేస్తుంది, చివరికి రాజ్యాంగ హక్కుల మీద దాడి చేసి ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి పూనుకుంటుంది. RSS 100 ఏళ్ళు ఆవిర్భవించిన సందర్భంగా వచ్చే సంవత్సరం నాటికి భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఎత్తేసి ఫాసిస్ట్ రాజ్యాంగాన్ని, హిట్లర్ తరహా, ముస్సోల్ని తరహా రాజ్యాంగాన్ని తేవాలని చూస్తుంది. ఈ పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థను కూడా రద్దు చేయాలని చూస్తుంది. అందుకనే శ్రామిక వర్గంతో సహా అన్ని వర్గాల ప్రజలు కూడా తమ ప్రజాస్వామిక స్వేచ్ఛ స్వాతంత్రాలని అనుభవిస్తున్న హక్కుల్ని, చట్టబద్ధ హక్కుల్ని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. 8 గంటల పని దినం కోసం 138 ఏళ్ల క్రితం అమెరికా కార్మిక వర్గం పోరాడి సాధిస్తే, చట్టం 8 గంటల పని ఆమోదిస్తే ఇవాళ కొత్త చట్టం. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రం పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం నీరుకొండ ప్రజలతో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం విలువైన భూములిచ్చిన రైతులపై జగన్ కర్కశంగా వ్యవహరించారన్నారు. దళిత రైతులకు బేడీలు వేస్తారని, మహిళా రైతులకు బూటుకాళ్లతో తొక్కించారని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మొక్కవోని ధైర్యంతో ఉద్యమించారని, మరో నెల రోజుల్లో కూటమి ప్రభుత్వం రాగానే రైతులకు గత 3 ఏళ్లుగా చెల్లించాల్సిన కౌలు బకాయిలను వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. రాజధాని రైతులకు కూలీలకు 5,000 పెన్షన్ను పెండింగ్ లేకుండా ప్రతి నెలా చెల్లిస్తామన్నారు. అమరావతి ప్రాంతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలు చూస్తే బాధేస్తోందని, జగన్ ఎన్ని కుట్రలు చేసినా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అన్నదే మా నినాదమన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చా, మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమవులా. ఎన్నికలు అయిపోయినాయి. 5,350 ఓట్లు ఓడిపోయా తల్లి. ఓడిపోయినప్పుడు బాధ కలిగింది, ఆవేదన కలిగింది ఒకరోజు. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాకు కసి పెంచింది. మంగళగిరి ప్రజల దగ్గర అవుతాను, మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకుంటానని ఆనాడు ప్రయాణం ప్రారంభించా. మా మంగళగిరి కోసం 29 సంక్షేమ కార్యక్రమాలు నేను చేశాను. మీరు దారి పొరుగునే చూడండి, మనం వేసిన సిమెంట్ బండ్లే, మనం ఇచ్చిన టిఫిన్ బండ్లే. అమ్మా ఊర్లో నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టాం. ఆరోగ్య సమస్య ఉంటే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో రథం పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా అందజేశాం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుకిచ్చాం. ఎవరన్నా ఊర్లో చనిపోతే మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు అందించాం. మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే కాదు, కుట్టు మెషిన్ కూడా అందజేశాం. ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది. మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం. మురుగుడు హనుమంతరావు గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా చేశారు, వీరాలుగా చేశారు. గత 2 సార్లు అంటే 10 సంవత్సరాలుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. నన్ను ఏకంగా గాలికి వదిలేశారు. దయచేసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయాన్ని కాంక్షిస్తూ మాజీ చైర్మన్ గద్దె అనురాధ ప్రచారం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయాన్ని కాంక్షిస్తూ జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ 5వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో మరోసారి గద్దె రామ్మోహన్ ని ఖచ్చితంగా గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కాబట్టి అభివృద్ధికి మారు పేరు ఏదైతే ఉందో అది తెలుగుదేశం ప్రభుత్వమే. మరి ఇవాళ మనం ఒక మేనిఫెస్టోని కూడా సూపర్ 6ని ఇవ్వటం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా చాలా ఆకర్షణీయంగా, మరి తమ పిల్లలు ఇవాళ 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే ఒక్కళ్ళకి వేస్తే ఎవరిని బడికి పంపాలి, ఎవరిని పనికి పంపాలి, ఆ రకంగా వాళ్ళు గత ఈ 5 సంవత్సరాలు చాలా బాధలు పడిన సందర్భం. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 బిడ్డలైనా 3 బిడ్డలైనా కూడా 30,000 45,000 ప్రతి ఒక్కరికి వేయటం జరుగుతుంది.
అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకి కూడా నెలకి 1500 ఇవ్వటం జరుగుతుంది. నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. మరి దానిలో ఇవాళ ఒక్కటి కూడా అంటే నేను ఇంతే నా కక్ష ఇంతే అన్నట్లుగా నేను ఒక్కళ్ళకే ఇస్తాను, అది కూడా మరి కేవలం 1-2 సంవత్సరాలు ఇవ్వటం మాత్రమే జరిగింది. ప్రతి బిడ్డని చదివిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి మద్యపాన నిషేధం చేస్తాను, అప్పుడే మాట నేను మళ్ళీ ఓటు అడుగుతాను అన్న మీరు మాట తప్పను మడ తిప్పను అంటారు. మళ్ళీ ఇవాళ చూస్తే మరి ఇవాళ మీ కల్తీ మద్యంతో మీరు తయారు చేసి ఒక కల్తీ సారా వ్యాపారం చేసుకోవటం అనేది నిజం కాదా? రేపు మన ప్రభుత్వం రాగానే ఈ కల్తీ వాటర్ ట్యాంకులు శంకుస్థాపన చేస్తే ఈ ప్రభుత్వం రాగానే ఈ ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి వారు గద్దె రామ్మోహన్ గారు ఏర్పాటు చేసినటువంటి ఆ వాటర్ ట్యాంక్ని వీరు దీన్ని గద్దె రామ్మోహన్ గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో దాన్ని ఆ పని జరగకుండా ఆపేయటం. ఈ కొండ ప్రాంతం ఈ రోజు వరకు కూడా గడిచిన 5 సంవత్సరాల నుండి మరి ముఖ్యంగా గడిచిన 15 రోజుల నుండి కూడా పేద ప్రజలు కొండ ప్రాంతంలో నివసించే ప్రజలందరూ కూడా మంచినీళ్ళ కోసం అల్లాడటం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఇంటి పన్ను పెంచడం కానీ, ఈ చెత్త పన్ను వేయటం కానీ, దాంతోపాటు కరెంటు బిల్లులు ఇప్పటికి 8 సార్లు పెంచి పేదవాడిని అడ్డు వీరుస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తప్పకుండా చరమగీతం పాడాలని, అదేవిధంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడిపత్రి బహిరంగ సభలో చంద్రబాబును ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సీఎం జగన్, చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తలపెట్టినట్లేనని గుర్తుంచుకోవాలని ప్రజలకు సూచన. వాంబే కాలనీలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన వెల్లంపల్లి కుటుంబ సభ్యులు, వెల్లంపల్లి ద్వారానే సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని వెల్లడి. నగరాల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆసిఫ్, నగరాల సామాజిక వర్గానికి సీఎం జగన్ పెద్దపీట వేశారని వెల్లడి. ఎంపీ కేశినేని నానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న, కేశినేని నానిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని విమర్శ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.